చిత్తూరు ఆధ్వర్యంలో 108 అంబులెన్స్ ఇనాగరేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని పాత అంబులెన్సెస్ రిప్లేస్ చేయాలి, సర్వీస్ సాటిస్ఫాక్షన్ పెరగాలి. ఆ సందర్భంగా ప్రభుత్వం నుంచి చిత్తూరు జిల్లాకి కొన్ని ఇంకా అంబులెన్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఒక సహకారం కల్పని నేను 108 ప్లస్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒకటి సిఎస్ఆర్ అంబులెన్స్ మనం పర్చేజ్ చేశాము. ఇంకా ఒకటి అంబులెన్స్ ఒక నెలలో ఫర్దర్గా సిఎస్ఆర్ ఫండ్స్, ఐఓసిఎల్ ఫండ్స్ ద్వారా మనం పర్చేజ్ చేయగలుగుతున్నాము. ఇది ఉంటే ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి 3 అంబులెన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా రెఫరల్ జరిగితే అంబులెన్స్ టైంకి దొరకలేకపోతే ఆ సమస్య ఇప్పుడు మనం పరిష్కారం చేయగలుగుతాము. సో ఖచ్చితంగా వెల్లోర్ ఆర్ తిరుపతి అటువంటి రెఫరల్స్ ఉంటాయి. సిటిజన్స్కి, పేషెంట్స్కి సాయం ఉంటుంది. సో ఐ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ మేయర్ గారు, దుర్బాబు గారు అండ్ ఆల్ అదర్ పొలిటికల్ రిప్రజెంటేటివ్, 108 కోఆర్డినేటర్, డిసిహెచ్ గారు, డిఎంహెచ్ గారు, సూపరింటెండెంట్ జీజీహెచ్. థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. మనకు ఇది వరకు ఉన్నటువంటి పాత వెహికల్స్ స్థానంలో కొత్త వెహికల్స్ అనేది మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఒక అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వెహికల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది నిన్ననే మనకు వచ్చింది గవర్నమెంట్ వైపు నుంచి, గవర్నమెంట్ తరఫున మనం ప్రొవైడ్ చేశారు. ఇకపైన కూడా ఇంకా కూడా మనకు మన జిల్లాకు సంబంధించి ఒక 5 to 6 వెహికల్స్ వస్తాయని చెప్తున్నారు. అది తప్పకుండా కూడా విత్ ఇన్ ఏ మంత్ లో కూడా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. త్వరగా పంపిస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చినటువంటి వెహికల్స్ అన్ని కూడా వచ్చేసి ఎక్కడైతే హైవేలు ఉన్నాయో హైవేలు ఉన్నటువంటి ప్లేస్ లో పెట్టుకోమని చెప్తున్నారు. సో గవర్నమెంట్ చెప్తున్న ప్రకారం ప్రస్తుతానికైతే మాత్రం మన చిత్తూరు హైవే పైన ఎటువైపు చూసినా హైవే రోడ్డుకి దగ్గరలో ఉంది, హైవే రోడ్డుకి మధ్యలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి చిత్తూరులో ఇస్తున్నాము. నెక్స్ట్ రోజు రాబోయేటువంటి వెహికల్ అన్నింటినీ కూడా హైవే పైన పెట్టబోతున్నాం, హైవే పైన ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వెహికల్ వచ్చేసి చాలా అడ్వాన్స్డ్ వర్షన్. వెహికల్ అడ్వాన్స్డ్ తో పాటుగా మనకు వచ్చినటువంటి వెహికల్ కూడా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉంది, చాలా సిస్టమేటిక్ గా ఉంది. మీరు అబ్జర్వ్ చేశారంటే మన వెహికల్ సీసీ కెమెరాస్ అంతా కూడా ఉన్నాయి. అదేవిధంగా మా ప్రతి ఒక్కటి కూడా సెంట్రలైజ్డ్ మానిటరింగ్ అని ఉంటుంది. అంటే మన వెహికల్లో ఏం జరుగుతుంది, ఎలా మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఎవరు పేషెంట్స్ వస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మన హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా మానిటర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సార్. దీంట్లో వచ్చేసి మనకు వచ్చేసేపటికి అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ తో పాటు వెహికల్లో ఏమేమైతే ఉంటాయో దాంతో పాటుగా అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ లో వచ్చేటప్పటికి ఆ వెంటిలేటర్ ఉంటుంది. వెంటిలేటర్ అంటే పేషెంట్ గ్యాస్పింగ్ స్టేజ్ లో ఉన్న అంటే ప్రాణాపాయ స్థితిలో చివరి ఆఖరి నిమిషంలో అయినా సరే పేషెంట్ ని బతికించడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అంటే అతని గుండె అనేది శ్వాస తీసుకోవాలన్నప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి మిషన్స్ వీటి వల్ల అతని గుండె కొట్టుకునే విధంగా అంటే అతన్ని బతికించే విధంగా ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి సార్. మెయిన్ ఆ వీల్ చైర్ అనేది చెస్ట్ పెయిన్ కేసు. చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన లక్షణాలని ఖచ్చితంగా చెస్ట్ పెయిన్ అనిపించినప్పుడు ఖచ్చితంగా వీల్ చైర్ ద్వారానే తీసుకెళ్ళాలి. నడిపిస్తే ప్రాబ్లం పెద్దదవుతుంది. ఒక నెగ్లిజెన్సీ చేస్తే కూడా సర్జరీ వరకు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఫాల్ ఫ్రమ్ హైట్, కరెంట్ పోల్, ఎలక్ట్రీషియన్ మన కార్మికులు వచ్చి కింద పడిపోయినా కానీ, అదేవిధంగా బిల్డింగ్ వర్క్ చేసేటప్పుడు పైనుంచి పడిపోయినా కానీ ఖచ్చితంగా తల భాగం కింద పడుతుంది ఆ వెయిట్. ఖచ్చితంగా దానికైతే ఇమ్మీడియట్ గా సీస్పైన్ అంటే దాన్ని ప్రొటెక్షన్ చేసిన తర్వాతే మేము మనిషిని అనేది తీసి దీని మీద ఎస్ఎంఆర్టీ అనే దాని మీద పెడి బోర్డ్ మీద పెట్టుకొని నీట్ గా చేసుకుంటాము. మనకు ఈ మానిటర్ లో అయితే మనకు బీపీ ఒకసారి చెక్ చేయడము, మళ్ళీ శాచురేషన్ ఒకసారి చెక్ చేయడము, అలా టైం వేస్ట్ కాకుండా కనెక్ట్ చేసి దాన్ని బట్టి అది మానిటరింగ్ చేస్తూ ఉంటున్నారు. ప్రతి మినిట్ ఎప్పుడు కానీ డిస్ప్లేలో బీపీ ఎంత, శాచురేషన్ ఎంత, పల్స్ రేట్ ఎంత, హార్ట్ బీట్ ఏ విధంగా కండిషన్ దాన్ని చూసుకుంటే ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అయితే మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం. మన ట్రీట్మెంట్ కూడా మనకు పెద్ద డాక్టర్లు మనకు అవైలబుల్ కాల్ సెంటర్ ఉంటారు. వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ అడ్వైజ్ ద్వారా మనకు వాళ్ళ ప్రాణాలు కాపాడే డ్రగ్స్ వాళ్ళ ద్వారా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. డ్రగ్స్ అంటే మీ దగ్గర ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. డ్రగ్స్ అనేది హార్ట్ పేషెంట్ అనుకో అదనా డ్రగ్స్ ఇంజెక్షన్ అడ్రినలిన్, అట్రోఫిన్, హైడ్రోకార్టిజోన్ అంత వరకు ఇంజెక్షన్ చేస్తుంది గవర్నమెంట్. స్ట్రోక్ వస్తే కాపాడే ప్రయత్నం అవును ప్రతి పిహెచ్సి కూడా
అదే జస్ట్ ఇక్కడ అదే అట్లాంటివి అయితే మనం ఫస్ట్ ఎయిడ్ చేసి మనం తీసుకెళ్ళడం. అదే హైడ్రోకార్టిజన్ స్నేక్ బైట్ కి మనం ఇస్తాం. ఇవే కాకుండా ఎమర్జెన్సీ కండిషన్ లో ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా హైడ్రోకార్టిజన్ అని మనకు వర్తిస్తుంది. మా డాక్టర్ యొక్క కాల్ సెంటర్ సెషన్ తీసుకొని పేషెంట్ కండిషన్ ఉంది, బీపీ ఎంత ఉంది, రెస్పిరేషన్ ఎలా ఉంది, ఆయన ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన డ్రగ్స్ మాత్రమే ఇక్కడ టెక్నీషియన్ ఇవ్వడం జరుగుతుంది. సొంత వైద్యం అయితే అదేవిధంగా చెస్ట్ పెయిన్ వాళ్ళు ఎవరెవరు ఉంటారు సార్? ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అని ఒక అతను ఉంటారు, పైలట్ అని ఒక, ఈవెన్ పైలట్ స్కిల్డ్ ఉన్న వాళ్ళకి దాదాపు 1 month వరకు ట్రైనింగ్ ఇచ్చి ఒక లారీ ఒక కారు యాక్సిడెంట్ అయితే ఏ విధంగా అయితే ఏ రాడ్ని కట్ చేస్తే ఆ పేషెంట్ మనం రిసీవ్ చేసుకోగలుగుతాము అనే ఒక ట్రైనింగ్, ఫస్ట్ ఎయిడ్ అంతా కూడా చేయగలుగుతాను. 10th class వరకు పాస్ అవుతారు, హెవీ లైసెన్స్, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పెట్టారు. వాళ్ళకి పెట్టే పరీక్ష అగ్ని పరీక్ష లాంటిది, అంత పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ ఇప్పించే మనకి ఇవ్వడం జరిగింది. మెయిన్ ఎమర్జెన్సీ కాబట్టి అది అతను ఎంత స్కిల్డ్ అంటే ఈఎంటీ లేకపోయినా అతను చేయగలుగుతాడు, అంత స్కిల్స్ ఉన్నారు. కానీ అంత కాన్సన్ట్రేషన్ మొత్తం డ్రైవింగ్ లోనే ఉండాలి. కాబట్టి డ్రైవింగ్ లో దానికి సంబంధించిన సైరన్, వాళ్ళకి సంబంధించిన సైరన్ రూల్స్ అంతా వాళ్ళకి దాని కోచింగ్ లో వాటి మీదే నిష్ణాతులై వాటి మీదే కేంద్రీకరించి వాళ్ళు దారిని చూస్తూ ఉంటారన్న. అదే విధంగా మా ఇక్కడ ఉన్న పేషెంట్ కానీ మమ్మల్ని కానీ అటెండర్స్ కుటుంబాన్ని కానీ మా హెల్ప్ని కానీ కాపాడాలంటే ఒక పైలట్ వల్ల మాత్రమే. అతను మొత్తం మైండ్ కంట్రోల్ డిప్రెషన్ ఉన్న కాలంలో కూడా దాన్ని పక్కన పెట్టి వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు. యాడ్స్ ఆఫ్ వాళ్ళకి మెడిసిన్స్, డ్రగ్ కట్టుకట్టేవి అన్ని కూడా ఉన్నాయి ఫెసిలిటీస్. ఇంకేమన్నా వెరీ గుడ్. ఇప్పుడు